వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 గుండెల నుంచి గోవిందుడు స్మరణ చేస్తూ ఉంటే మన లోపల ఉండేటువంటి అన్ని పాపాలు కూడా వెళ్ళిపోతాయి, పటాపంచలవుతాయి అంటున్నారు. ఏకాదశి అంటే మన శరీరంలో 5 పంచేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మనసుతో పాటు మొత్తం 11. ఈ 11 దానికి ఏకాదశి అంటాం. ఈ 11 కూడా స్వామి సన్నిధిని నిలుచుంటే ఈ 11లో ఉండినటువంటి ఇంద్రియాల్లో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఒక మనసుతో పాటు అన్ని పాపాలు కూడా నశించిపోతాయి. దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తాం. ఉత్తర తిరుపతి అనిపించుకున్నటువంటి ఈ ఇందూరు పట్టణంలో, అంటే దీన్ని నిజామాబాద్ కూడా అంటూ ఉంటారు, ఈ ఇందూరు పట్టణంలో స్వామి యొక్క వైభవం అత్యంత వైభవంగా జరుగుతున్నది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా జరుగుతూ ఉన్నది. ఈరోజు ముక్కోటి ఏకాదశి అంటే 333 కోట్ల దేవతలు దర్శనం ఇచ్చేటువంటి ఏకాదశి. అటువంటి ఈ ముక్కోటి ఏకాదశి రోజు స్వామి దర్శనం చేసుకున్నామంటే మనకు జీవన్ముక్తి కలుగుతుంది అని చెప్తారు. అందుకని వెంకటరమణ స్వామి అన్ని ఊర్లలో కూడా ఆలయాలు నెలసి ఉన్నాయి. మనము అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అట్లా ఈరోజు చాలా మనకు కలియుగ రూపమైనటువంటి వైకుంఠమైనటువంటి ఏడుకొండల స్వామి తిరుపతి, అక్కడ కూడా దర్శనం చేసుకుంటే మనకందరికీ కూడా ఆ పరమాత్ముడు అనుగ్రహాన్ని కలగజేస్తాడు అని చెప్పేసి అన్ని ఆలయాల్లోనూ కూడా, అన్ని క్షేత్రాల్లో కూడా మనం అన్ని విధమైనటువంటి భక్తులకి సౌకర్యార్థంగా సాధ్యమైనంత వరకు అక్కడ కమిటీ వాళ్ళు, అక్కడ పరివారం వాళ్ళు కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనుషులు కదా, అందరూ సహాయం చేసుకొని చేయాల్సి వస్తుంది. మనం కూడా నిబ్బరంగా సమాధానంగా ఉండి మనం స్వామి దర్శనం చేసుకోవాలి. కానీ ఒకటే పర్యం 10 రోజులు కూడా దర్శనం చేసుకున్న ముక్కోటి ఏకాదశి ఫలం దొరుకుతుంది. స్వామిని మనం అందరూ కూడా దర్శనం చేసుకుంటున్నాం. వెంకటరమణ స్వామి, వెంకట అంటే పాపాలన్నీ నాశనం చేసేటువంటి ఒక ఆ పేరులోనే చెప్తుంది. కలియుగంలో మనకిప్పుడు ఈ కలియుగంలో ఎన్నో సంవత్సరం అంటే 5152 సంవత్సరాలు, ఇప్పటికి 5000 సంవత్సరాలు అయిపోయింది. అంటే కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత జనమేజయుడు జన్మించిన తర్వాత కలియుగం పుట్టిన తర్వాత ఈరోజు మనకి ఈ సంవత్సరానికి 5152 సంవత్సరాలు అని చెప్తారు. అటువంటి ఈ మనకు సంప్రదాయమైనటువంటి ఆ సంవత్సరాలే మనకు. ఈ సందర్భంలో కలియుగంలో నెలసినటువంటి స్వామి మామూలు కలియుగంలో ప్రత్యక్ష దైవం లేదు, వెంకటరమణ స్వామినే ప్రత్యక్ష దైవం. అందుకని అటువంటి వెంకటరమణ స్వామిని దర్శనం చేసుకునేటప్పుడు అందరూ కూడా క్రమశిక్షణతో లోపల. ఈరోజు కూడా మనం అన్ని ఏర్పాట్లు చేశాం. అయినప్పటికీ కూడా జనం తోసుకోవటం, తొక్కులాటం అంతా మామూలుగా ఉంటుంది. కానీ మొదటిలోగానే దర్శనం చేయాలని ఏం లేదు. 10 రోజులు కూడా ఆ దర్శనం యొక్క మహిమ ఉంటుంది. అందరూ నిబ్బరంగా నెమ్మదిగా, మనకు ఈ తెలంగాణలో ఈ ఉత్తర తిరుపతి ఇది అత్యద్భుతమైనటువంటి క్షేత్రం అవుతూ ఉన్నది, రాబోతున్నది. అటువంటి క్షేత్రంలో స్వామి యొక్క దర్శనం. ఇక్కడ ఉండేటువంటి కేవలం వెంకటరమణ స్వామే కాకుండా హనుమంతుడు కూడా నెలసినాడు. హనుమంతుడి యొక్క మహాప్రభావం కూడా ఇక్కడ జరుగుతున్నది. అట్లనే మరగత గణపతి కూడా ఉన్నాడు ఇక్కడ. అటు ఈ క్షేత్రంలో అత్యద్భుతమైన దత్తక్షేత్రం కూడా పిలువబడుతుంది. ఈ క్షేత్రానికి వచ్చి అందరూ సాయంత్రం లోపల అని కాకుండా 10 రోజుల్లో ఎప్పుడైనా సరే స్వామి దర్శనం చేయండి. మీకు అనుకున్నటువంటి కార్యం జరుగుతుంది, ఆరోగ్యవంతులు కూడా అవుతారు అని ఇందూరులో ఉండేటువంటి ఉత్తర తిరుపతికి గోవిందా గోవిందా అని మళ్ళీ ఇంకోపారి అంటూ మీ అందరికీ సుఖ శాంతులు సమృద్ధిగా ఉండని అని చెప్పి. కానీ ఒక్కటి మాత్రం అందరూ చెప్తున్నాను, క్రమశిక్షణతో వెళ్ళి దర్శనం చేస్తే మనకంతా జరుగుతుంది. ఒకరి మీద తోర్చుకొని
వెళ్ళి చూడాల్సిన పని లేదు. అక్కడ మేనేజ్మెంట్కు తాపత్రయం అవుతుంది, మనకు కూడా తాపత్రయం అవుతుంది. అది చేయకూడదు. మనం అక్కడ ఉండేటువంటి కార్యదర్శులు అందరూ మనుషులే, దేవతలేం కాదు. అందుకని అందరూ మనుషులే, మనము మనుషులే. నిబ్బరంగా నెమ్మదిగా వెళ్ళి స్వామిని దర్శనం చేయండి, తీర్థ ప్రసాదాలు తీసుకోండి అని చెప్తూ వెంకటరమణ స్వామి గోవింద గోవింద, ఉత్తర తిరుపతి వాస స్వామి గోవింద గోవింద. జై గురుదత్త. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.